నమస్తే సార్. నా జానకి రామసభ్య నా పేరు రమాలి. నుంచి 5 లక్షలు 20 లక్షల వరకు కూడా ఇస్తారు సార్. అట్లా 750 గ్రూపులకి 30 కోట్లు ఇప్పించినాం సార్ ప్రతి సంవత్సరం. మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్ స్టార్ట్ అయింది సార్. సెప్ అని ఒకటి ఉంది సార్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అని. అంటే ఇండివిజువల్గా ఎవరన్నా లోన్లు తీసుకుంటారంటే కూడా బ్యాంక్లో మాట్లాడి టెన్యూర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎంతమంది ఆ డేటా ఇవ్వండి. ఒకటి ఇదైన తర్వాత మెప్మా టోటల్ గ్రూప్స్ 320 గ్రూప్స్ ఉన్నాయి సార్. నాకు బ్యాంక్ లింకేజీ 10 lakhs తీసుకున్న వాళ్ళవి 70 ఉన్నాయి సార్. 20 lakhs తీసుకున్న వాళ్ళవి ఒక 6 ఉన్నాయి సార్. మిగతా 5 lakhs 6 lakhs 7 lakhs తీసుకుంటున్నారు. నేను స్టెప్ కింద 10,000 లోన్లు తీసుకునేవి 70 ఇప్పించినాడు సార్ SBH బ్యాంక్లో. డబ్బులు వాడుకుంటాం, లేదంటే ఎవరి డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తామని చెప్పేసి అందరికీ కూడా తెలుసు ఈ విషయం. ఇది ఎలాగ అనుకున్నారో నాకైతే తెలియదు. మేమైతే ఒక 10 మందికి ఉపాధి ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఇంట్రెస్ట్ తో పాటు ఇస్తామని కూడా చెప్పినాము. వాళ్ళకి ఇంట్రెస్ట్ అలాగే అకౌంట్ లోనే ఉండాలి అదే సార్. కానీ అది మేమైతే వచ్చేసి ఫ్రీ ఇస్తారు సార్. 360 వచ్చేసి అది డబల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ అని 2 కేటగిరీస్ ఉంటాయి సార్. దానిలోకి మాత్రమే లోన్స్ ఇప్పిస్తున్నాం సార్. దాంట్లో వచ్చేసి బ్యాంక్ నుంచి ఫస్ట్ విడతగా 1/4 ఇస్తారు సార్, అంటే 1 lakh ఇస్తారు. నెక్స్ట్ అనేది కన్స్ట్రక్షన్ బట్టి స్టేజ్ వైజ్గా రిలీజ్ చేస్తారు సార్ అమౌంట్. ఆ విధంగా ఫస్ట్ వైజ్ అయితే మొత్తం రిలీజ్ అయ్యింది, నెక్స్ట్ది కాలేదు. కానీ అప్పట్లోనే ఇప్పుడు లోన్స్ అవి అనుకున్నందుకు ఆ ప్రాసెస్లో కంప్లీట్ బ్యాంకర్స్ ఏమంటున్నారంటే మాకు హౌస్ కంప్లీట్ అయితే కానీ ఇవ్వలేమే వేలోనే వచ్చారు సార్. వాళ్ళు కూడా వాళ్ళకి ఫీల్డ్ తీసుకెళ్ళి ఇల్లు చూపించి బెనిఫిషియర్తో మాట్లాడించి అంతా చేసిన తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తాం సార్. ఇంకా ప్రాసెస్ అయితే ఉంది సార్. ఆ చెత్త మేము వాళ్ళు 5 సంవత్సరాల వరకు బిల్లు ఇస్తారు సార్. ఎంత ఇచ్చారు? 5,50,000 వరకు ఇచ్చినారు సార్. ఎంత సంవత్సరానికి? 5 ఏళ్ళకి కల్పిస్తారు సార్. 5 ఏళ్ళకి కలిపి తర్వాత మున్సిపాలిటీ నుంచి ఇస్తారు సార్. ఎంత ఇచ్చారు? మున్సిపాలిటీ నుంచి 2 లక్షల వరకు ఇచ్చినారు సార్. ఎంత? 5 ఏళ్ళకి లేదు సార్. 5 ఏళ్ళ తర్వాత మున్సిపాలిటీ చూస్తారు సార్. అవును. నెలకి ఇచ్చారా, సంవత్సరానికి ఇచ్చారా, 2 ఏళ్ళకి ఇచ్చారా, 3 ఏళ్ళకి ఇచ్చారా? 5 ఏళ్ళు పెట్టుకున్నారు సార్. సార్ 2 సంవత్సరాలు ఇచ్చారు. 2 సంవత్సరాలకి ఇచ్చారు. సంవత్సరానికి 2 lakhs. మీకు మళ్ళీ నేను చెప్తున్నా, నేను ఒక్కసారి మళ్ళీ డీప్గా పోతే మళ్ళీ కమిషనర్ గారు. ఈరోజు ఎమ్మెగనూరు పట్టణం, మన ఎమ్మెగనూరు మున్సిపాలిటీలో మెప్మా, సెర్ప్ అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా మహిళా సాధికారికత అని చెబుతూ ఈరోజు కేవలం బుట్టదాఖలు చేస్తూ ఆ డిపార్ట్మెంట్ని సొంతింటి డిపార్ట్మెంట్ లాగా వాడుకొని ఇష్టం వచ్చినట్టు అవినీతి కార్యక్రమాలు చేసుకున్నటువంటి పరిస్థితి. కొన్ని రివ్యూ చేయడం జరిగింది. అధికారులు కూడా సమాధానం సరిగ్గా పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయారు. వాటి మీద ప్రజలకు సంబంధించి, మహిళలకు సంబంధించిన ప్రతి రూపాయిని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మెగనూరు ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా జయనాగేశ్వరుడు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రూపాయి కూడా జవాబుదారీతనంగా మహిళల దగ్గర నుంచి ఈరోజు రాబట్టాలా. ఏదైతే పొరపాట్లు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి, ఇప్పుడే చూశారు, ఒక TLF దగ్గర దాదాపు 20 లక్షల రూపాయలు, అంటే అది మార్ట్ కోసం తీసుకున్నాం. గత ప్రభుత్వం మారిందని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పేటువంటి పరిస్థితి. వెంటనే ఈరోజు ఆ గ్రూపులకు సంబంధించిన ఆడవాళ్ళందరూ కూడా చెక్కులు ఇప్పుడే ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది, వెనక్కి ఇవ్వడం జరిగింది. ఇటువంటి అన్ని చర్యలు కూడా ఈ డిపార్ట్మెంట్ని, అదే రకంగా మహిళా సాధికారతను అత్యంత ప్రామాణికంగా గతంలో చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన ప్రతి మాటను కూడా రానున్న రోజుల్లో అద్భుతంగా ఎమ్మెగనూరు మున్సిపాలిటీని ఆదర్శంగా రాష్ట్రంలోనే గతంలో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు గ్రేడ్ 1గా పెట్టడం, నెంబర్ 1 మున్సిపాలిటీకి పెట్టడం జరిగింది. 2014లో కూడా నేను శాసనసభ్యుడిగా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో ఉన్న రోజులు కూడా అత్యద్భుతంగా మున్సిపాలిటీని ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ చెబుతున్నా, అతి త్వరలో, అంటే రానున్న కొన్ని నెలల్లోనే మళ్ళీ గాడి తప్పినటువంటి ఈ కార్యక్రమాలన్నింటి కూడా గాడిలో పెట్టి మున్సిపాలిటీని రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థితికి తీసుకుపోయే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.